ఈ రోజు అయితే మనము జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నాము. మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అయితే ఇక్కడ చాలా రకాలైనటువంటి అభివృద్ధి పనులు అయితే జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారు అయితే ఇక్కడ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి అయితే ఒక అభివృద్ధి ప్రదాత లాగా నిలబడి సుమారుగా 1,17,00,000 వ్యయంతో అయితే ఇక్కడ సార్ అయితే కొన్ని రకాలైనటువంటి అభివృద్ధి పనులు అయితే చేపట్టారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కానీ సిఎన్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి పనులే కానీ ఈ రోజు అయితే నిజానికి ఇక్కడ రోడ్లు అనేటివి అదేవిధంగా ఫంక్షన్ హాల్ అనేటివి స్టార్ట్ అవుతున్నాయి. అంటే కేవలము సిఎన్ రెడ్డి గారు ఇక్కడ చొరవ చేసుకొని జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికే చేస్తున్న విషయం అయితే మనందరికీ తెలిసిందే. ఒకసారి కార్పొరేటర్ సిఎన్ రెడ్డి గారితో అయితే మనం నేరుగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు నేను ప్రజల సమక్షంలోనే మాట్లాడుతున్నా, ప్రజల ముందే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఈ నిలబడ్డ రోడ్డు, ఈ రోడ్ అయితే ఇప్పుడు ఏదైతే ఈ రోడ్డు ఉన్నాయో, ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్లో నిర్మించబడ్డ రోడ్లు ఉన్నాయో ప్రజలే చెప్తున్నారు. పీజేఆర్ హయాంలో నిర్మించబడ్డ రోడ్లు, పీజేఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో, అప్పుడు గత కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మించబడ్డ రోడ్లు అప్పటి నుండి ఇప్పటిదాకా ఒక పని కాలేదని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు. అది నిజం. ఎందుకంటే స్వర్గీయ పీజేఆర్ గారు ఎప్పుడైతే అప్పుడు రోడ్లు నిర్మించడం కావచ్చు, వాటర్ లైన్లు కావచ్చు, డ్రైనేజ్ లైన్లు కావచ్చు, అతని కాలంలో కాంగ్రెస్ పార్టీలో జరిగిన అభివృద్ధి ఇక్కడ ఉంది. గత 10 సంవత్సరాల కాలంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ ఏం లేదు. సో అందుకే ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు వివేకన్న గారి ఆధ్వర్యంలో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మళ్ళీ ఒక సువర్ణ అవకాశం లభించింది. ఇక్కడ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఈ రాజీవ్ గాంధీ నగర్లో ఈరోజు 1,17,00,000తో ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా రోడ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా 1,30,00,000 వ్యయంతో ఒక ఫంక్షన్ హాల్ కూడా రాజీవ్ గాంధీ నగర్లో నిర్మించడానికి తలపెట్టడం జరిగింది. డెఫినెట్గా రాజీవ్ గాంధీ నగర్లో అంటే ఈరోజు మీరు చూస్తున్నారు, ఈ రోజు నుండే ఈ రోడ్ల పనులు కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 10 రోజుల్లో ఈ రోడ్ల పనులు కంప్లీట్ చేస్తాం. నేను ప్రజలను కోరుతున్నా, ఏదైతే మీకు సెవరేజ్ లైన్ కావచ్చు, అదేవిధంగా వాటర్ లైన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడే రోడ్లు వేసే ముందే చేసుకోండి అమ్మా. ఎందుకంటే మళ్ళీ రోడ్ వేసిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తే కొత్త రోడ్లు మీరు ఇది చేసినట్లు అవుతుంది, డిస్టర్బ్ చేసినట్లు అవుతుంది. కాబట్టి మళ్ళీ ఆ పని చేయకుండా ఈ రోడ్ల నిర్మాణం నాణ్యతగా ఉండే విధంగా చూసే బాధ్యత మాది. మీకు పైప్ లైన్స్ ఏదైనా కార్యక్రమం ఉంటే ముందే చేసుకోవాలని చెప్పేసి రాజీవ్ గాంధీ నగర్ లోకల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ మీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. కాంగ్రెస్ పార్టీని ఆదరించే బాధ్యత ప్రజలను తీసుకోమని చెప్పేసి ముఖంగా కోరుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.